నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 మే 2026 గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఇప్పుడున్న జనరేషన్లో కలియుగంలో జనం ఎట్లా తయారైందంటే, ఎక్కడన్నా రోడ్ల మీద ఏదైనా భారీ వాహనాలు యాక్సిడెంట్ అయినప్పుడు అందులో క్షతగాత్రులను కాపాడాల్సింది పక్కకెట్టి ఆ బండిలో ఏం లోడ్ వస్తుంది, దాన్ని మనం ఎత్తుకపోదాం అనే రేంజ్లో ఫిక్స్ అయి కూర్చున్నారు. అట్లనే ఈ మధ్యకాలంలో ఎక్కడనో ఏదో రాష్ట్రంలో నార్త్ సైడ్ ఎండాకాలం కాబట్టి అడవిలో ఉన్న జంతువులన్నీ మూగజీవాలు నీళ్ళ కోసం సిటీలలో కత్తా ఉంటాయి. అట్లనే ఒక నెమలి జాతీయ పక్షి పాపం రోడ్ క్రాస్ చేయంగా ఒక మహానుభావుడు బైక్ తీసుకుపోయి దానికి తగిలించు. అంటే ఈయన స్పీడు కంట్రోల్ కాలేదా మరి, నెమలి టైర్ కిందకి వచ్చి మొత్తానికైతే నెమలికి దెబ్బ తాకంగానే ఇప్పుడు అది నేను స్టోరీలో కూడా పోయి దెబ్బ తాకంగానే బాగా మంది ఉరికొచ్చి దాన్ని దవాఖానకు తీసుకుపోతారు అనుకోండి. దానికి ఉన్న ఈకలన్నీ వీక్కున్నారు. అంటే మనం ఏమనుకుంటామంటే నెమలి పింఛం ఇంట్లో ఉంటే మంచిది, నెమలి ఈకలు దేవుని రూమ్లో పెట్టుకుంటే మంచిది, పుస్తకంలో పెట్టుకుంటే మంచిది, దాంతో కలిసి వస్తుంది అనుకుంటాం. నెమలి పింఛం మంచిది. ఎప్పుడు నెమలి భరతనాట్యం చేసినప్పుడు అది మరిచిపోయి డ్యాన్స్ చేస్తే ఊసిపోతాయి చూడు, ఆ పింఛన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా, బుక్కులలో పెట్టుకున్నా, దేవుని రూమ్లో పెట్టుకున్నా, బిజినెస్ జాగాలో పెట్టుకున్నా మంచిది అవుతుంది. బతికున్న నెమలిని చచ్చిపోయే సాగు బతుకులు ఉన్న నెమలిని దొరకబట్టి దాని పీకలను ఊడవిక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిది కాదు. మనమేమో పుణ్యం ఏం చెయ్యం, కానీ మనకు పుణ్యఫలాలు కావాలి. ఆ మధ్యకాలంలో మీ లెక్కనే మా ఇక్కడ అనంతరం రొడ్డంలో ఒకటి గ్రేప్స్ లారీ బోర్ల పడ్డది. గ్రేప్స్లో లారీ బోర్ల పడితే లారీలోకి వెళ్ళి డ్రైవర్ క్లీనర్ బయటకు రాకముందే లారీ కాల్ చేసిరు జనాలు. అంటే వాళ్ళు ఉన్న అంగూర్లన్నీ ఎత్తుకపిక్కిరు. అట్లనే జగిత్యాల టు కరీంనగర్ రూట్లో వెదిరే గ్రామం అని వస్తుంది, బాగా రోజుల క్రితం స్టోరీ. ఆడ సబ్బుల లోడ్ బండి ఆ బ్రిడ్జ్ కింద పడ్డది. డ్రైవర్ లారీలో చనిపోయింది. ఇట్లా ఈ పొజిషన్లో పడ్డది లారీ. క్యాబిన్ భూమి గుద్దుకుంది, అందులో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్టు చనిపోయింది. కానీ సగం సబ్బులు కాలైనవి. ఆ ఓనర్ బండి కాడికి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి, అంటే అప్పుడు వ్యవస్థ కొంచెం ఫాస్ట్గా ఉండదు, వచ్చి వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చే లోపే సగం సబ్బులు ఖాళీ చేశారు. అటు పోయే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా బస్సు ఆపి దిగి ఆయన దగ్గర సంచి ఉంటే సంచిలో నింపుకున్నాడు. ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్ డ్రైవరే తీసుకోగలేదు, మనం ఎందుకు ఇడిచిపెట్టాలి, కుక్కానికే రాబట్టే రోడ్డు మీద బండి యాక్సిడెంట్ అయితే అలా సామాన్లన్నీ మనం దొబ్బుకపోవచ్చు అని బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా దిగిపోయి సబ్బులు ఏరుకున్నారు. అరే అలా ఒక మనిషి కొట్టుకొని సత్తుండు, పాపాన్ని కాపాడదాం, అయ్యో పాపం సానుభూతి చెప్పడం ఎవ్వరు అనుకోలేదు. ఇప్పుడు నెమలి పరిస్థితి కూడా కదా, అది మన జాతీయ పక్షి, దానికి దెబ్బ తగిలింది, దాన్ని తీసుకుపోయి కనీసం ఫస్ట్ ఎయిడ్ ఒక పసుపన్న రాద్దాం, బతికి బయటపడదాం, కొన్ని నీళ్ళు అయిపిద్దామని ఎవ్వరు అనుకోలేదు. అది రోడ్డు మీదే ఉంది, మొత్తం ఈకలన్నీ వీక్కున్నారు. ఆ ఈకలు తీసుకుపోయి ఇప్పుడు దేవుని రూమ్లో పెడితే దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమై, బిడ్డ నువ్వు బాగా మంచి పని చేసినావని నీకు పుణ్యం ఇస్తాడు. మారూరు ఇప్పటికైనా ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదిస్తాడు, కానీ ప్రశాంతతనే ఉండదు జీవితంలో. ఎందుకు ఉండదంటే ఒక ఇటువంటి పాపాలు చేస్తారు కాబట్టి. ఏదన్నా ఎక్కడన్నా లిక్కర్కి సంబంధించిన బండి యాక్సిడెంట్ కానీ లిక్కర్ మొత్తం ఖాళీ చేస్తారు మనోళ్ళు. ప్రపంచ దేశాలల్లో నాకు తెలిసి ఇటు సైడ్ దేశాలలోనే ఇట్లా జరుగుతుంది కావచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, మయన్మారు, లేకపోతే ఇటు పోతే టిబెట్, ఇటువంటి దేశాలు, నేపాల్, ఇక్కడనే జరుగుతాయి ఇవి. ఆ మధ్యకాలంలో ఇట్స్ నార్త్ సైడ్ ఏదో రాష్ట్రంలో పాపం లిక్కర్ బండి బోర్ల పడ్డది. ఆడోళ్ళు కూడా ఫుల్ బాటిల్ కాటన్ ఎత్తుకొని పోతారు, లేవకుండా 2 కాటన్లు జబ్బల మీద పెట్టుకొని పోతారు. బండి బోర్ల పడితే ఆ బండి మీద లోడ్ కొనుక్కున్నాడు పాపం ఒక జాగాల నుంచి ఒక్కొక్క జాగాలకు తరలించడానికి ఆ డ్రైవర్కి ఇన్ని పైసలు ఇస్తాడు, ఆ లారీకి ఇన్ని పైసలు ఇస్తాడు. ఆ మాల్ ఆడ అమ్ముకొని పెట్టుబడి పెట్టో 50 లక్షలు 60 లక్షల పెట్టుబడి ఆ మాల్ కొనుక్కుంటాడు. దాన్ని తీసుకొని అమ్ముకుంటానికి 1 లక్షనో 2 లక్షలు మిగులుతాయి అని ఏదో కష్టం చేసుకుని అట్లా ట్రాన్స్పోర్ట్ మీద వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అట్లా ఏదైనా జరగంగానే మనం పోయి, మనకు మా క్యాబిన్లో ఎంతమంది చచ్చిపోయారు మనకు సంబంధం లేదు, కానీ ఆ వెనక క్యాబిన్ వెనక ఏముంది దాన్ని మనం దొబ్బుకొని తినాలి. ఇంకా మనం ఇట్లాంటి పనులు చేసి మళ్ళీ టైంకు వర్షాలు పడతలేవు, పాపాత్ములు బాగున్నారని పెద్ద పెద్ద డైలాగులు పడతాం.
ఇట్లాంటి చేసినాక పాపాత్మలు ఉండకపోతే పుణ్యాత్మలు ఉంటారు. ప్రకృతి అప్పుడప్పుడు తన విశ్వరూపం చూపెట్టదా. 100 మంది తా నిజంగా చెప్తున్నా సార్, నేను లైవ్లో చూసిన రొడ్డం కాడ ఆ డీసీఎం చిన్నది బండి, ఆ బండి బోర్ల పడి వాళ్ళిద్దరు బయటకు వెళ్ళే లోపే సగం డీసీఎం కాలైపోయింది. సగం గ్రేప్స్ మొత్తం ఒక్క అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు రోడ్ల మీద ఉన్న ఊళ్ళోళ్ళు ఇంకా పిలిచి మరీ పెద్ద పెద్ద గంపలు సంచులు తెచ్చుకొని ఎత్తుకొని పోయారు. బయట దేశంలో చూసిన నేను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తాయి. ఏదైనా పెద్ద వెహికల్ ఏదైనా వర్షం స్కిడ్ అయి పడ్డా, బోర్ల పడ్డా, యాక్సిడెంట్ అయినా అందులో ఉన్న డ్రైవర్ను కాపాడి అక్కడున్న మెటీరియల్ మొత్తం అది ఏదన్నా కానీ ఎంత కాస్ట్లీదన్నా కానీ తీసి ఒక్కొక్కటి ఇట్లా ఒక కుప్పలాగా నెట్ వేసి మంచిగా పెడతారు. పెట్టి దానికి సంబంధించిన యజమాన్యం లేకపోతే ఎవరన్నా ఒక మనిషిని పెడతారు. కానీ మన దేశంలో మొన్న మేము ఢిల్లీ నుంచి రాగా ఒకరోజు రాత్రి 10:30-11 అవుతుంది, ఐఫోన్ల లారీ యాక్సిడెంట్ అయింది. మొత్తం రోడ్ల మీద ఐఫోన్లు పడిపోయి ఉన్నాయి. ఒక్కడు కూడా ఒక ఫోన్ ముట్టలేదు. ఎందుకు ముట్టలేదంటే ఆ పడ్డాక కంటైనర్కు తలగంగానే ఫోన్లన్నీ కింద పడగానే వాళ్ళ డ్రైవర్లు కావాలి ఉన్నారు, 4 ఉన్నారు. ప్లస్ వాళ్ళు ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 50 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే అలా అంత విలువైన సామాన్ ఇంకా లోపల ఉంది. కొన్ని కింద పడి కొన్ని కాలిపోయినాయి. మనలో ఏంటంటే ఏదైనా బండ్లే ఇప్పుడు సపోజ్ ఎవరో నేనే ఫ్యామిలీతో ఎట్టడం పోతున్నా, ఏమైనా జరగగానే కార్లు ఏమున్నాయి మనకేమైనా వెనకత్తే అని ఎత్తుకపోవడానికి వస్తారు తప్ప పాపం కార్లు ఉన్న వాళ్ళని కాపాడదామనే మా ఆలోచన మాత్రం లేదు. 90% మంది దోసుక తినడానికే మోపారు. ఎక్కడో 10% జనం ఏదైనా సంఘటన జరగగానే స్పందించి వాళ్ళని అక్కడ ఉన్న ఏదైనా హాస్పిటల్ తీసుకుపోయి ఆపేయారు. మీరు అందుకే రోడ్ల మీద ఎప్పుడైనా ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయితే మనం వదిలేసిపోతాం కదా. వచ్చేవరకాల టైర్లు ఉన్నాయి, ఓ డోర్ లిప్కపోతాడు, ఓ సైడ్ మిర్రర్లు, ఓ హెడ్ లైట్ లిప్కపోతాడు. ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతుకుతుంది. ఏంటంటే మన దేశంలో ఏదైనా తప్పు చేసిన తర్వాత శిక్ష సింపుల్, ఇమీడియట్లీ బయటకు వచ్చేది. ఇప్పుడు మొన్న వాడు పాస్టర్ అని చెప్పి యాక్టింగ్ చేసి నన్ను జై శ్రీరామ్ అని చంపడానికి వచ్చినానికి ఇలా బెయిల్ దొరికింది. వారంగా లేడు. అంత పెద్దాడు, ఎంతో పెద్దాడు. అసలు నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే అంత క్రైమ్ ప్లాన్ చేసిండు వాడు, హిందువులు క్రిస్టియన్లు కొట్టుకొని చావాలని. కానీ మళ్ళీ ఆయనకి ఇమీడియట్లీ బెయిల్ ఇస్తారు. ఇప్పుడు ఆడు మళ్ళీ నేను పాడేరుకి అత్తున్నా, మళ్ళీ నేను స్పీచ్లు ఇస్తా, నా మీద కుట్ర చేసిరని మళ్ళీ ఆడే మాట్లాడుతున్నాడు. నిజంగా సార్, మన దేశంలో అరబ్ చట్టాలు వస్తే ఈయన కొడుకులు అందరికీ బుద్ధి వస్తుంది. మీరు సౌదీ, దుబాయ్, ఖతార్, మస్కట్ ఇలాంటి దేశాలలో ఎక్కడన్నా పెద్ద యాక్సిడెంట్లు అయితే హైవేల మీద, అప్పుడు ఏమవుతుందంటే ఎంతమంది అని చచ్చిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్క కాపి సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్లస్ ఒకవేళ తప్పున్నోడైనా తప్పు లేదైనా ఇద్దరు పక్క కూర్చొని మాట్లాడుకుంటారు. మన దగ్గర ఇంత తలగానే చాలు నా వెనక ఎవరున్నారో తెలుసా నీకు అనే డైలాగులు వస్తాయి. ఆయనకి ఫోన్ చేసుడు, ఈయనకి సమస్యను సిటికన దాన్ని సాల్వ్ చేసుకుంటూ సాత కాదు. కానీ నా వెనక ఆడున్నాడు, నా వెనక ఈడున్నాడు మాత్రం వడతాం. మన దేశంలో ఏముందంటే ఎక్కడైనా ఏదైనా సంఘటన రోడ్డు మీద జరగంగానే దాంట్లో ఉన్నాయని దోసుకపోవాలనే లెక్కనే ఉంటుంది. పాపం నెమలి రోడ్ క్రాస్ చేస్తుంది, ఆ బైక్ కూడా కొంచెం స్లోగా పోయినా అయిపోతుంది. డైరెక్ట్ దాని మీదకి ఎక్కించండి, కొట్టుకుంటుంది అది నేల మీద. ఇమీడియట్లీ అందరు ఉరికొచ్చి దాని మీద పడి మొత్తం ఈకలన్నీ కూడా ఎక్కుంది. మళ్ళీ జాతీయ పక్షి మన అన్ని నోటితోటి చెప్పే స్టేట్మెంట్లే తప్ప లైవ్లో ఏది కూడా మన దేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలే కరెక్ట్ లేరు. ఇక పాలకులు ఏ నుంచి కరెక్ట్లు ఉంటారు, చట్టాలు ఏడికెళ్ళి కరెక్ట్. ఆ వీడియో చూస్తే బాధ అనిపించింది సార్, అందుకే వీడియో చేసినా. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.